మిత్రమా, నలుగురు చెప్పారని నిజమనుకోవడం, నలుగురు పొగిడారని గొప్పవాణ్ణి అనుకోవడం, నలుగురు తిట్టారని కృంగిపోవడం, నలుగురికి జడిసిపోయి జీవించడం, నలుగురు నీ వెనక ఉన్నారని గర్వం చూపడం, నలుగురిని చూసి చెడిపోవడం, నువ్వు చేసిన పనికి నలుగురిని ఉదాహరణగా చూపించడం గొప్ప కాదు మిత్రమా. ఎంతమందిలో ఉన్నా నీలా నువ్వు ఉండడం గొప్ప, నీలా నువ్వు జీవించగలగడం గొప్ప. అంతేకాని నిన్ను నలుగురు మోసుకు వెళ్ళేవారున్నారని సరదాగా చావలేవు కదా. అర్థమైందా మిత్రమా? నీ జీవితంలో నిన్ను అనేక సమస్యలు చుట్టుముట్టవచ్చు. వాటి గురించి ఆలోచిస్తూ కూర్చుంటే నీ బ్రతుకు మరింత భారం అవుతుంది. సమస్యలు రెండుగా విభజించు. వాటిని నువ్వు పరిష్కరించలేని సమస్యలు పక్కకు తోసేయి. నీవు పరిష్కరించగలిగే సమస్యల మీద దృష్టి పెట్టి వాటిని సాధ్యమైనంత త్వరగా పరిష్కరించుకో. పరిష్కారం తన చేతిలో లేని సమస్యల గురించి ఆలోచిస్తూ కూర్చునేవాడికి జీవితంలో ఓటమి తప్పదు మిత్రమా. ఒకటి గుర్తుంచుకో మిత్రమా, నీకు అందరూ కావాలంటే నిన్ను నువ్వు వదులుకోవడానికి సిద్ధపడాలి. నీకు నువ్వు కావాలంటే ఒంటరిగా ఉండడం నువ్వు అలవాటు చేసుకోవాలి. నిన్ను నువ్వు వదులుకోవడమా, నీకై నువ్వు బ్రతకడమా అన్నది మాత్రం నీకు నువ్వే తేల్చుకోవాలి మిత్రమా. అందరితో కలిసి ఉండు, అందరిలాగే నవ్వుతూ ఉండు. అంతేకాని అందరినీ అయిన వాళ్ళు అని అనుకోవద్దు. అంతా నా వాళ్ళని మురిసిపోకు మిత్రమా. నటనతో కూడిన మనిషి ప్రేమ విషం కంటే ప్రమాదమని గుర్తుంచుకో. కొన్నిసార్లు నీ తప్పు లేకపోయినా సరే తగ్గడం తప్పు కాదు. నువ్వు మౌనంగా ఉన్నప్పుడే ఎదుటివారి మూర్ఖత్వం కూడా బయటపడుతుంది. అభిమానించే వారి నుంచి ఆశించేది కాస్త శ్రద్ధ కానీ అది దక్కని చోట నిన్ను ఇంకా ఉంచేది నీ బలహీనత మాత్రమే మిత్రమా. నువ్వు ఒక అవసరానివని తెలిసి కూడా నిన్నొక వస్తువుగా మలుచుకుని ఉండేది నీ మనసు వశమైన వారి ముందరే. ఇచ్చిపుచ్చుకునే లోకంలో ఇమడ్డం అంత సులువు కాదు, ఇవ్వడమే తెలిసిన వారికి. మిత్రమా, డబ్బు లేని వ్యక్తికి సమాజం విలువనివ్వదు. ఓడిపోయిన రాజుకి ప్రజలు విలువనివ్వరు. పళ్ళు లేని చెట్టుకి పక్షులు దరి చేరవు. ప్రపంచంలో అందరూ వారి వారి స్వలాభాన్ని చూస్తారు మిత్రమా. ఎప్పటి వరకు మన నుంచి ఎదుటి వారికి లాభం ఉంటుందో అప్పటి వరకే వారి దగ్గర మనకి విలువ ఉంటుంది. జీవితంలో ఎవరిని తక్కువగా చూడకండి. ఎందుకంటే 5 రూపాయల పెన్న కూడా 5 కోట్ల చెక్కును రాస్తుంది కదా. జీవితం కూడా అంతే, ఎవరి విలువ వారిదే మిత్రమా. మీరు ఎప్పుడైనా గమనించారా? కొంతమంది ఉంటారు, మీరు కనపడగానే మీకు మీ కుటుంబానికి సంబంధించిన అన్ని వివరాలు కూడా టకామని ఎంక్వైరీ చేసేస్తారు. మీకున్న ఆస్తిపాస్తులు, ఉద్యోగము ఏమైనా పైన దొరుకుతుందా, పిల్లలు ఏం చదువుతున్నారో, ఇలా మీరు చెప్పిన వివరాల్లోంచి వారికి నచ్చని విషయాలు వెలికి తీసి నువ్వు అలా చేయకుండా ఉండవలసింది, అది తప్పు ఇది తప్పు అంటూ కేవలం లేని వాటిని కూడా తప్పులుగా చూపించి నీ వ్యక్తిత్వాన్ని బలపరచాలని చూస్తారు. నీలో ఉన్న గొప్ప విషయాలు విన్నట్లుగా నటిస్తూ ఉంటారు. అదే విషయాలను ఇతరులతో చెప్తూ మీ వ్యక్తిత్వాన్ని తప్పుగా చూపే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అటువంటి వారికి దూరంగా ఉండండి మిత్రమా. మీరు వారి గురించి వివరాలు అడిగి చూడండి, ఒక్కటి కూడా చెప్పరు. ఏముందులే అని మాట మార్చేస్తారు. కాదంటారా? ఒక నీలకుండి ఉంది మిత్రమా, ఆ ఇంటిల్లిపాదికి దాహం తీరుస్తుంది. అందులో నీరు తగ్గేసరికి మళ్ళీ నీళ్లు నింపేది ఆ ఇంటి ఇల్లాలు. ఒకరోజు ఆ నీలకుండికి క్రింద చిన్న చిల్లు పడింది. ఆ ఇల్లాలు గమనించలేదు. నీళ్లు పోస్తూనే ఉంది, అందులో నీళ్లు తరిగిపోతున్నాయి. తను గమనించకపోవడానికి కారణం, తను కుండ చల్లబడ్డానికి నీళ్లు పోసిన పైన తడుపుతో ఆ తడిపి నీళ్లు బయటికి పోయేలా ఏర్పాటు చేసింది. కుండలో పోసిన నీళ్లు ఇంట్లో వారు త్రాగుతున్నారు అన్న భ్రమలో తను ఉంది. మనిషి జీవితం కూడా అంతే మిత్రమా. సాగే సంసారంలో ఎవరో ఒకరు అనుకోకుండా పరిచయమై వదులుకోలేని బంధమై మనసుకు మానన గాయమై మిగిలిపోతారు. ఆ గాయం ఎవ్వరికీ కనిపించదు. అది కలిగించే నొప్పి మాత్రం మనిషిని కృంగతీస్తుంది మిత్రమా. ఆ నొప్పి భరించే మనసుకు మాత్రమే తెలుస్తుంది. ఇలా ఎన్నో జీవితాలు ఇష్టాన్ని చెప్పలేక, కష్టాలను ఎవరితో పంచుకోలేక, నడి సముద్రంలో నావల ఏ తీరం చేరలేక మధ్యలోనే ముగిసిపోయే జీవితాలు ఎన్నో ఉన్నాయి మిత్రమా. కాదంటారా? ఒక్క విషయాన్ని గుర్తుంచుకో మిత్రమా. హంస అందాన్ని చూసి కుళ్ళుకున్న ఓ కాకి తను కూడా హంసగా మారాలనుకుందట. హంసలా తను నీళ్ళల్లో ఉండడం, అది తినేదే తను తినడం మొదలుపెట్టింది. ఎన్నాళ్ళైనా సరే తన రూపం మారకపోగా
నీళ్ళలో ఈది ఈది బలహీనంగా మారిపోయింది. దాంతో తనలా ఉండడమే ఉత్తమని తెలుసుకుంది. అప్పట్నుంచి హంస దాని స్వభావానికి తగ్గట్టుగా ఉందని, తాను తన స్వభావానికి తగ్గట్టుగా ఉన్నానని కాకి సంతృప్తి పొందింది. ఇందులో నీతేంటి చెప్పన మిత్రమా? ఎప్పుడు కూడా నీలాగే నువ్వుండు. ఎవర్లా మారాలని చూస్తే కష్టాలు తప్ప మిత్రమా. భార్యాభర్తలు సంతోషంగా ఉండాలంటే 1, ఒకరి అభిప్రాయాలు ఒకరు గౌరవించండి. 2, మీ జీవిత భాగస్వామితో గడిపే సమయంలో ఫోన్ పక్కన పెట్టండి. 3, అప్పుడప్పుడు మీ పార్ట్నర్తో డేట్కి వెళ్ళండి. 4, ఎవరు మంచి పని చేసినా తప్పకుండా మెచ్చుకోండి. 5, అప్పుడప్పుడు ఒకరికొకరు సర్ప్రైజ్ ఇచ్చుకోవడం చాలా మంచిది. 6, ఏ నిర్ణయానైనా సరే కలిసే తీసుకోండి మిత్రమా. కోపం, ఆవేశం ఎవరైతే అదుపులో ఉంచుకోగలుగుతారో వారు తమ లవర్ లేదా జీవిత భాగస్వామి బాగా అర్థం చేసుకుంటారు. ప్రస్తుత సమాజంలో జరిగే నేరాలకు క్షణికావేశమే కారణమని తెలుస్తుంది. అందుకే మీ క్షణికావేశాలు అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నించండి. మీ జీవిత భాగస్వామితో ఏదైనా సరే గొడవ జరిగినప్పుడు ముందుగా క్షమాపణ అడగడానికి ప్రయత్నించండి. సారీ చెప్పడం వల్ల మీరు తగ్గినట్టు కాదు, మీ ఔన్నత్యం అవతల వారికి తెలుస్తుంది మిత్రమా. కాదంటారా? చావు నిన్ను సమీపించనుందని నీకు ముందుగా తెలిస్తే ఏడుస్తూ కూర్చోకు మిత్రమా. ఈ భూమి మీద మిగిలిన నీ లెక్కలన్నీ కూడా తొందరగా తేల్చేసి నీ దుకాణం మూసేసేయి. నీ లెక్కల వల్ల ఇతరులు ఇబ్బంది పడలేకుండా చూసుకో. చావును రమ్మని ఆహ్వానించు. ఎప్పటికైనా తప్పదు కదా మిత్రమా. కొంచెం సునాయాసంగా ఉండేలా చూడమని ఆ చావుకి వినయపూర్వకంగా అడుగు. నీపై జాలి చూపించిన వారికి చెప్పు, మీకు కూడా ఏదో రోజు తప్పదని. అవునా మిత్రమా, ఆడదాని ముందు మగాడు ఎప్పుడు కూడా దిగజారిపోకూడదు. 7 ముఖ్యమైన సందర్భాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. 1, తనను ప్రేమించమని ఏ ఆడదాన్ని మగాడు ఎప్పుడు కూడా కోరకూడదు. 2, ఎక్కువ డబ్బున్న ఆడదానితో డేటింగ్ చేయడానికి మగాడు ఆమెకు లొంగిపోకూడదు. ఇక 3, ఒక ఆడదాని నుంచి అగౌరవ ప్రవర్తనను మగాడు ఎప్పుడు కూడా సహించకూడదు. 4, తన్ను విడిచిపెట్టాలనుకునే ఆడదాన్ని ఎప్పుడు కూడా ఆపడానికి మగాడు ప్రయత్నించకూడదు. 5, తనను తాను వద్దనుకొని మరొక వ్యక్తిని ఎంచుకున్న ఆడదాన్ని మగాడు ఎప్పటికీ కూడా తిరిగి తన జీవితంలోకి తీసుకోకూడదు. 6, ఒక ఆడది తనని పేదరికం నుంచి బయటికి తీసుకువస్తుందని మగాడు ఎప్పుడు కూడా ఆమెపై ఆధారపడకూడదు. 7, తనని సంతోషపెట్టని మరియు స్వేచ్ఛనివ్వని ఆడదానితో మగాడు ఎప్పుడు కూడా ఉండకూడదు మిత్రమా. అర్థమైందనుకుంటా. ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.